ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపై రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ నూకల పద్మారెడ్డి స్పందించారు. నూకల పద్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా అగ్రవర్ణ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక ఎంతో మంది ఉన్నారని తెలిపారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా నోటిఫికేషన్ జారీ చేసి వారికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నమస్తే అందరికి. నా పేరు పద్మారెడ్డి నూకల, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. అయితే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం అసోసియేషన్ తరపు నుంచి. అయితే ఈ చర్య 2 సంవత్సరాల ముందు జరిగి ఉంటే, ఎందుకంటే జనవరి 2019లో మనకి 2019 జనవరిలో దీని కేంద్ర ప్రభుత్వం అనేది అమలు చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ కాలయాపన వల్ల 70,000 మంది పైచిలుకు విద్యార్థులు కూడా నష్టం జరిగింది. ఉద్యోగాలలో కానీ కాలేజ్లలో కానీ వాళ్ళ చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి నష్టం జరిగింది. 70,000 మంది పైచిలుకు విద్యార్థులకు. వాళ్ళందరికీ కూడా న్యాయం ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చి ఈడబ్ల్యూఎస్ వల్ల ఎంత మంది రిజర్వేషన్స్ వల్ల ఎంతమంది లబ్ధి చెందుతారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇంకా ముందు కూడా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ అన్ని ఓసీ వాళ్ళందరితో కలిసి ఉద్యమానికి సిద్ధం అవ్వడం జరిగింది. చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం ప్రభుత్వాన్ని కూడా కలవడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు చేయాలని గట్టిగా పోరాటం చేయడం జరిగింది. ఇక ముందు కూడా రెడ్డి కార్పొరేషన్ గురించి పోరాటం అయితే రెడ్డి ఉమెన్ అసోసియేషన్ తరపు నుంచి తప్పకుండా ఎంతమంది సంఘాల నేతలు కలిసి వస్తే అందరితో కూడా కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నమస్తే.